హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్స్ లైనింగ్ అయితే వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ సైజ్ బ్లౌజ్ గుర్తుపట్టారా మీరు? డైలీ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ సైజ్ బ్లౌజ్తో ఒక పిక్ అయితే ఉంటుంది. చూడండి, ఇప్పుడు కూడా ఇదే సైజ్ బ్లౌజ్ వాడేసి పుట్టినప్పుడు వేసుకున్నప్పుడు ఎలా వచ్చింది ఫ్రంట్ పార్ట్లో అనేది ఒక ఫోటో అయితే ఉంటుంది పాత వీడియోలలో. చూడండి, ఇక్కడ బ్లౌజ్ లూజ్ అయితే సెట్ చేసుకొని ఇలా నీట్గా లూజ్ దగ్గర ఒక మార్కింగ్, బ్లౌజ్ హైట్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చుతో సహా కలిపేసి పెట్టేసుకుంటున్నాను. చంక డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా వేసేసుకుంటే మనకు ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. మనం ఖర్చు కోసం గీసుకున్నాం కదా, అక్కడ ఒక లైన్ వేసేసి చంక డౌన్ దగ్గర ఇంకొక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుందాం మనము. నాకు వచ్చేసి 9 ఇంచెస్ ఆమ్ రౌండ్ ఉంది. ఇంకా 9 ఇంచెస్ ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే మార్కింగ్ వేసేసుకుందాము. చంక టైట్ కుట్టు కోసం చివరికి వచ్చేసింది. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే క్లాత్ అయితే లైనింగ్ అనేది జాయింట్ చేసుకోవాలి. పైన 1.5 ఇంచుకు మార్కింగ్ వేసేసుకొని క్రాస్గా హ్యాండ్ కర్వ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. చూడండి, ఇక్కడ అటు ఇటు తిరుగుతూ కట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంతేనండి, రోజు ఇలానే ఉంటుంది, ఇంకా దాన్ని అయితే మార్చలేము. చూడండి, ఈ విధంగా మార్కింగ్ అయితే వేసేసుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇచ్చేసుకున్నాను. ఈ విధంగా కరెక్ట్గా సైజ్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మనం చంక డౌన్ అవన్నీ కొలుసుకోవాల్సిన పని లేదన్నమాట. చూడండి, ఈ బ్లౌజే అని చూపించడానికి ఇక్కడ పెడుతున్నాను. ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో ముడతలు లేకుండా ఎలా వచ్చింది అనేది ఒక ఫోటో పిక్ పెట్టి ఈ కటింగ్ వీడియో అయితే పెట్టుంటాను ఇంతకుముందు, అందుకని చూపించాను అక్కడ. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఎలా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ కర్వ్ అయితే తీసేస్తాను. చూడండి, 4 భాగాలుగా ఉంది కదా, మనం 2 భాగాలుగా విడదీసేసుకొని ఇలా పైన 1 ఇంచ్ అంత వదిలేసుకొని చంక టైట్ కుట్టు వరకు క్రాస్గా ఇలా 3/4 ఇంచు లోతు అనేది తీసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో. ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. మనం ఎలా కట్ చేసి హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేసి బ్యాక్ పార్ట్ తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసినా బ్లౌజ్ కటింగ్, కాకపోతే కొలత మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. సైజ్ బ్లౌజ్ నుంచి పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. చూడండి, ఇక్కడ హ్యాండ్ లూజ్ అయితే నడుము లూజ్ అయితే బ్యాక్ పార్ట్ మిడిల్కి మట్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను. మిడిల్కి మట్ చేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకొని టైట్ కుట్టు వరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ ఒక మార్కింగ్, 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా బ్యాక్ టక్స్ కోసం పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ హైటు బ్యాక్ పార్ట్ చూస్తున్నారు కదా, షోల్డర్ నుంచి టక్స్ వరకు మిడిల్లో నీట్గా ఇలా మట్ చేసుకొని ఇలా పొడవు అనేది మార్కింగ్ వేసేసుకోవాలి. పాదం ఇంచు ఖర్చుతో వేసేసుకొని చివరన ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఒక షేప్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ కావాలి మనకి. చెస్ట్ లూజ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా సర్దేసుకొని ఉక్స్ దగ్గర నుంచి చంక కింది వరకు ఎంత ఉందో అంత చెస్ట్ లూజ్ పెట్టేసుకోండి. ఈ విధంగా నాకు వచ్చేసి 10 వచ్చింది, అంటే చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. నడుము లూజ్ వచ్చేసి చూడండి ఎంత ఉందో, 34 ఇంచెస్. చూస్తున్నారు కదా, నడుము లూజ్ వచ్చేసి 34, చెస్ట్ వచ్చేసి 40 ఇంచెస్. మనకు 6 ఇంచెస్ ఎక్కువగా ఉందన్నమాట చెస్ట్ అనేది. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటే మనకి ఏ విధంగా చూడండి ఏ విధంగా వస్తుంది కుట్ట అనేది నేను ఇక్కడ లైన్ వేసి చూపిస్తాను మీకు. 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ మనం ఖర్చుకు క్లాత్ ఎక్స్ట్రాగా పెట్టుకుంటాం కదా, అది పెట్టేసుకొని ఇలా లైన్ అయితే వేసేసుకోవాలి. ఇంత క్రాస్గా వస్తుందన్నమాట సైడ్ స్టిచ్ అనేది. చెస్ట్ దగ్గర ఎక్కువగా, సైడ్కి వచ్చే దగ్గరగా. ఇక్కడ నెక్కు వచ్చేసి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇప్పుడు నెక్ పొడవు అయితే మార్కింగ్ వేసేసుకుందాం. బ్యాక్ పార్ట్ మిడిల్కి మార్చేసుకొని నెక్ అయితే పెట్టేసుకుందాం. ఇలా ఈ విధంగా ఖర్చుతో సహా కలిపి పెట్టేసుకొని కింద వచ్చేసి నెక్ కింద డౌన్ అనేది తిప్పడానికి 3 ఇంచెస్, పైన వచ్చేసి 2.5 ఉన్నప్పుడు కింద 3 ఇంచెస్ కంపల్సరీగా ఉంటేనే బ్లౌజ్ అనేది అందంగా కుదురుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ విధంగా
రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్ అనేది, బ్యాక్ నెక్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు వచ్చేసి షోల్డర్, కస్టమర్ బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. చూడండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి ఇంత అంత అని కాకుండా సైజ్ ప్రకారం వెళ్ళిపోవడమే కరెక్ట్ అండి. కొంతమంది ఏంటంటే పెద్దగా పెట్టుకుంటారు, కొంతమంది వచ్చేసి చిన్నగా పెట్టుకుంటారు. వాళ్ళ సైజుని బట్టేసి మనం పెట్టుకోవాలన్నమాట. చంక డౌన్ వచ్చేసి నేను 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే వేసేసుకున్నాను, కానీ నాకు కొద్దిగా దింపాల్సి వచ్చింది, చూపిస్తాను ఉండండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని చంక ఆమ్ రౌండ్ అయితే తిప్పేసుకుంటే మనకు ఆమ్ రౌండ్ ఎంత ఉంది, 9 ఇంచెస్ ఉంది. ఒక్కసారి చెక్ చేసుకుంటే నాకు రాలేదు, 9 ఇంచెస్ రాలేదు, 1/2 ఇంచ్ తక్కువగా వచ్చింది. మళ్ళీ ఒకసారి నీట్గా కొంచెం నిదానంగా చెక్ చేసుకుంటే సేమ్ అదే విధంగా వచ్చింది. ఇంకా ఇప్పుడైతే ఇంకొక 1/2 ఇంచ్ అయితే దించేసుకుంటున్నాను చూడండి కిందికి. ఇంకొక 1/2 ఇంచ్ అంత దించితేనే సరిపోయింది నాకు. ఫస్ట్ ఒక 1/4 ఇంచ్ దించాను, కానీ నాకు సరిపోలేదు. ఇంకా నేను మళ్ళీ 1/2 ఇంచ్ అనేది కిందికి దించితేనే నాకు 9 ఇంచెస్ అనేది వచ్చేసింది అనమాట. చూడండి ఇంకొక 1/4 ఇంచ్ అనేది దించుతాను. ఇప్పుడు మార్కింగ్ వేసేసుకుంటున్నాను కదా ఇక్కడ. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా ఇదొక్కటి మ్యాచ్ అయ్యేటట్టు మనం కట్ చేసామనుకోండి బ్లౌజు, ఆమ్ రౌండ్ చెస్ట్ లూజ్ మ్యాచ్ అయ్యేటట్టు, అప్పుడు మనకు బ్లౌజ్ అనేది ఎటువంటి రిపేర్స్ రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి నాకు మళ్ళీ 1.5 ఇంచుకి మార్కింగ్ వేసేసుకొని రౌండ్ ఇస్తే కానీ నాకు 9 ఇంచెస్ రాలేదనమాట. ఎంత తేడా, 1/2 ఇంచ్ కొద్దిగా 2 గీతలు 3 గీతల లైన్లు తేడాతోనే ఉంటుంది చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ తిరిగే దగ్గర. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది నాకు. ఇంకా షోల్డర్కి ఎదురుగా 4 ఇంచుల పొడవుతో 1 ఇంచ్ గ్యాప్తో డాట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా నీట్గా కట్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి. మనం ఎంత బాగా కట్ చేస్తే బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అంతే బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూడండి ఇక్కడ ఈ విధంగా ఆమ్ రౌండ్ కూడా కట్ చేసుకుంటున్నాను. పొరపాటున పైది కట్ చేయబోయాను, మనకి పైకి వచ్చేసి పట్టేసినట్టు ఉండేది, మళ్ళీ గుర్తొచ్చి కిందికి కట్ చేశాను అనమాట. ఎక్కడికక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. చంక టైట్ కుట్టు దగ్గర, సైడ్ కుట్ల దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర టక్స్ పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి బ్యాక్ పార్ట్లో బ్యాక్ టక్స్ నుంచి సైడ్ కుట్ల వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది తీసేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మనకి హ్యాండ్స్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ చూడండి, మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేద్దాం. ఇక్కడ 1 మీటర్ లైనింగ్ అండి, ఇది వచ్చేసి కరెక్ట్గా సరిపోయింది మనకి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా వేసేసుకొని క్రాస్గా ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ సైడ్ వైపున మనకు నెక్ ఎంత పొడవు వస్తుంది, క్లాత్ సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి. ఫ్రంట్ సైడ్కు నాకైతే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసేసాను. వేసేసి బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను చూడండి. ఇక్కడ తీసేసి ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1/2 ఇంచ్ లోతు, ఈ విధంగా 1/2 ఇంచ్ లోతు అయితే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్ చూడండి. బ్లౌజ్ ఇలా ఉక్స్ సైడ్ ఉంటుంది కదా, అది ఇలా నీట్గా సర్దేసుకొని ఫ్రంట్ పొడవు, ఫ్రంట్ నెక్ రెండు చెక్ చేసుకుందాం. ఇక్కడ చూడండి టేప్ తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మనం టక్స్ వేస్తాం కదా, మెయిన్ టక్స్ ఫ్రంట్ పార్ట్లో, అక్కడ వరకు చెక్ చేసుకుంటే ఖర్చులు లేకుండా 13 ఇంచులు వచ్చిందండి నాకు. నేను ఖర్చులతో కలిపి 14 ఇంచుల పొడవు అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి. ఇక్కడ మనకు కింద పైన ఖర్చు వెళ్తుంది కదా. నెక్ వచ్చేసి 7 ఇంచెస్ సరిపోయింది, ఆల్రెడీ గీసిన దానికి సరిపోయింది, అక్కడే షేప్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు 14 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ నాకు వచ్చేసి 13 వచ్చింది, 14 పెట్టుకున్నాను అనమాట. కింద పైన ఖర్చుకు వెళ్తుంది కదా అందుకని. ఇప్పుడు వచ్చేసి మనకి ఉక్స్ నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి 4 ఉక్స్ వరకు పెట్టేసుకొని మార్కింగ్ ఇచ్చేసుకుంటే ఈ ఉక్స్ పట్టి షేప్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి, హైట్ అనేది. ఇక్కడ డాట్స్ వచ్చేసి 3 ఇంచెస్కి ఒక డాట్, 2 ఇంచెస్ గ్యాప్తో ఒక డాట్, 2.5 ఇంచుల పొడవుతో ఇలా మెయిన్ డాట్. ఇక్కడ గమనించారా మీరు, నేను డాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాను, 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం చెస్ట్ ఎక్కువగా ఉంది కదా అందుకని చెప్పేసి. డాట్కి మధ్యన గ్యాప్ అనేది కంపల్సరీగా 2 ఇంచెస్ ఉండాలి ఇలాంటి సైజ్ వచ్చినప్పుడు. ఎందుకంటే నడుం లూజ్కి మనకి చెస్ట్ లూజ్కి 6 ఇంచెస్ తేడా ఉంది కదా, ఆ చెస్ట్ అనేది ఫ్రంట్ పార్ట్లో మనకు పట్టాలి కాబట్టి అందుకని చెప్పేసి ఈ విధంగా ఉంటుంది.
2.5కి మార్కింగ్ వేసేసుకొని కట్ చేస్తే మనకి ఫ్రంట్ షేప్ అనేది కరెక్ట్గా రాదండి. డాట్ ఈ సైజుకి వచ్చేసి, అందుకని 3 ఇంచెస్కి అయితే డాట్ వేసాను. ఫ్రంట్ మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచెస్ నుంచి స్టార్ట్ చేసి 2 ఇంచెస్ గ్యాప్తో, పొడవు వచ్చేసి 2.5 ఇంచులతో వేసాను. ఇంకా డాట్కి మధ్యన గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్. మామూలుగా 1.5 ఇంచ్ ఉంచుకుంటే సరిపోతుంది, కానీ ఈ సైజుకి 2 ఇంచెస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఉండాలన్నమాట. బ్లౌజ్ పట్టేసినట్టు కాకుండా మనకు ఫ్రీగా ఉండాలంటే ఈ విధంగా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. రోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించేది ఏం చూస్తామని మీరు అనుకుంటున్నారు కదా, ఇలాంటి విషయాలు అనేది తెలుస్తాయన్నమాట. ఏది ఊరికే పోదు, ప్రతి దాంట్లో ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి క్రాస్ బెల్ట్ చూడండి, ఇక్కడ నేను డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఇంకా వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లైక్ ఇస్తే మీరు చివరి వరకు చూసారని అర్థం చేసుకుంటాను. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయొచ్చు. వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.